జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైంది. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం వేదికగా నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా 1,00,000 మందితో భారీ బహిరంగ సభకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్మార్ట్ రేషన్ కార్డుల కంపెనీకి ఈరోజు సంగారెడ్డి జిల్లాకి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. దాదాపు 2-2.5 గంటల ప్రాంతంలో సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియానికి చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా మొత్తం అంబేద్కర్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు అయితే పూర్తయినట్టు తెలుస్తూ ఉంది. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం నుంచి నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శ్రీకారం చుట్టనున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం 1,00,000 మందితో భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు టీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణ జరుగుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్నటువంటి 10 మంది లబ్ధిదారులు సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో కందిలోని ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఐఐటి హైదరాబాద్ నుంచి కాన్వాయ్లో అంబేద్కర్ స్టేడియం చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో సీఎం చేతుల మీదుగా మాజీ ప్రధానిలు నెహ్రూ, రాజీవ్ గాంధీల విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం అంబేద్కర్ స్టేడియానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే రాబోతున్నారు. సీఎం పర్యటనకి దాదాపు 1,500 మంది పోలీసులతో భారీ పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మనం విజువల్లో చూస్తున్నాం. మొత్తం సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి సభకు మొత్తం సంగారెడ్డి వేదికగా అయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సంగారెడ్డిలో దీనికి నాంది పడిందని చెప్పవచ్చు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగారెడ్డిలో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనంతరం భారీ బహిరంగ సభలో అయితే పాల్గొన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ సభకి దాదాపు 1,00,000 మందితో ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అయితే పిలిపించిన నేపథ్యంలో జనాలు కూడా భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనం తెలుస్తూ ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, బసవేశ్వర్, సంగారెడ్డి. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని